ఏపీ పీసీసీ చీఫ్ గా త్వరలోనే బాధ్యతలు స్వీకరించేందుకు వైఎస్ షర్మిల సిద్ధమవుతున్నారు. ఈ నెల 22 తర్వాతే ఆమె బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వైఎస్ఆర్ సమాధిని సందర్శించి బాధ్యతలు తీసుకోనున్నారు షర్మిల. కడపకు వెళ్లే సమయంలో భారీ బల ప్రదర్శన చేయాలని యోచిస్తున్నారు. పార్టీలో సీనియర్లను అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. వైఎస్ షర్మిల యాక్షన్ ప్లాన్ కు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. బలరాం పిసిసి అధ్యక్షురాలుగా ఎంపికైనటువంటి వైఎస్ షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆవిడ ఈ నెల 22వ తేదీనే బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధం చేసుకుంటున్నారు. ఈలోగా మరొకసారి ఢిల్లీ వెళ్లి ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానాన్ని మరొకసారి కలవటం, తేదీని ఫిక్స్ చేసుకునే దిశగా వైఎస్ షర్మిల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. అయితే విజయవాడలో ఆంధ్రరత్న భవన్లో పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టడానికి ముందుగానే వైఎస్ షర్మిల వైఎస్ఆర్ ఆ స్మృతివనం దగ్గరికి వెళ్ళి ఉన్నటువంటి ఘాట్ దగ్గరికి వెళ్ళి ఆయనకు నివాళులు అర్పించడం అనేటటువంటి నానా సెంటిమెంట్ని పండించబోతామన్నారు వైఎస్ షర్మిల. దీనికి సంబంధించి కూడా యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేశారు. కడపలో ఉన్నటువంటి మొత్తం కడప జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ స్మృతివనం దగ్గర ఆయన సమాధి దగ్గర నివాళులు అర్పించడం, దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయడానికి ఇప్పటికే సన్నిహితులకు కూడా పురమాయించినట్టు తెలుస్తోంది. ఒక్క కడప జిల్లాలోనే కాకుండా పక్కనే ఉన్నటువంటి కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి కూడా భారీగా జన సమీకరణ చేయడానికి భారీ ప్రదర్శన ద్వారా వైఎస్ఆర్ సమాధి దగ్గరకు వెళ్లే దిశగా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒకవైపు అనిల్ షర్మిల భర్త అనిల్, మరొక వైపు షర్మిల కూడా దీనికి సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ లో ఉన్నటువంటి పెద్దలతో కూడా దీనికి సంబంధించి ఒక విడత చర్చలు జరిపారు. అత్యంత పిసిసి అధ్యక్షురాలుగా ఎంపికైనటువంటి మొదటి కార్యక్రమాన్ని చాలా భారీ జన సమీకరణ చేపట్టాలనేటటువంటి నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలని కూడా సన్నిహితులకు పురమాయించినట్టు తెలుస్తోంది. దీంతో పాటు వైఎస్ షర్మిల నాన్న సెంటిమెంట్ ని పండించబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన విధానం, ఒక సామాన్య కార్యకర్త దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా ఏ విధంగా ఎదిగారు, ఎంతమందికి రాజకీయ పరంగా లిఫ్ట్ ఇచ్చారనే అంశానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు వైఎస్ షర్మిల మరొకసారి గుర్తు చేసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు వైఎస్ షర్మిలకి పిసిసి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వద్దు అని చెప్పేసి ఇప్పటికే హర్ష్ కుమార్ లాంటి కొంతమంది నేతలు కూడా బహిరంగంగా ప్రకటన చేసిన తర్వాత అలాంటి నేతలందరితో కూడా పూర్తి స్థాయిలో రాజీకి తీసుకొచ్చే దిశగా, తన దారిలోకి తీసుకొచ్చే విషయంగా వారితో పూర్తిగా ఇప్పటికే అనిల్ ఒక విడత సంప్రదింపులు చేశారు. ఎక్కడ కూడా విన్నటువంటి వ్యతిరేకత అంతా కూడా పోగొట్టుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ లో పిసిసి అధ్యక్షురాలుగా పూర్తి స్థాయిలో సమయాన్ని కేటాయించడం, ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల సమయంలో బాధ్యత స్వీకరించిన నేపథ్యంలో ఇప్పటికే తాను పూర్తిగా న్యాయం చేస్తాను, కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం చేస్తాను, రాబోయే ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రభావం ఏంటో చూపిస్తానని ఇప్పటికే షర్మిల ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇందులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తివాదుల్ని, అదేవిధంగా సీనియర్లందరూ కూడా పూర్తిగా షర్మిల తన దారిలోకి తీసుకుని తనకు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వివరించి వారితో కలిసి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా అడుగులు వేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. దీనికి సంబంధించి 22వ తారీఖు తర్వాత అధిష్టానం ఇచ్చేటటువంటి తేదీని దృష్టిలో పెట్టుకుని పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమవుతున్నారు. బలరాం. జనరల్ షర్మిల ఎంట్రీతో ఏపీ రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయంటే ఇప్పటి వరకు ద్విముఖ పోరని అనుకుంటున్న చర్చ జరుగుతున్న ఈ సందర్భంలో షర్మిల ఎంట్రీతో త్రిముఖ పోటీ తప్పదా? తప్పకుండా బలరాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి దాదాపు నామరూపాలు లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా అదే విధమైనటువంటి ప్రభావం ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైనటువంటి హామీని ఇవ్వబోతుంది. ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా ఇవ్వబోతా ఉంది, పోలవరం ప్రాజెక్టును కట్టబోతుంది, యువతకి ఉపాధి అవకాశాలు కల్పించబోతుందని ఒక భరోసాని ఇవ్వటానికి సిద్ధమయ్యి వచ్చే ఎన్నికల్లో ముందుకెళ్లడానికి సిద్ధమవుతుంది
జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ షర్మిల, ముఖ్యంగా వైఎస్ షర్మిలని వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుగానే పూర్తి స్థాయిలో భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటిలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి లబ్ధిదారులు ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఇదే రకమైనటువంటి వైఎస్ఆర్ చేసినటువంటి సేవలు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన సేవలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉపయోగపడినటువంటి పరిస్థితి. 2019లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టే దిశగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చేసినటువంటి సమయంలో చేసిన సేవలే దానికి నిదర్శనంగా పేర్కోవచ్చు. అదే విధమైనటువంటి వైఎస్ఆర్ సేవల్ని కొనియాడుతూ ఆయన ముందు పెట్టి ఆయన ఆ టైంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల ముందుకు మరొకసారి తీసుకెళ్లి రాబోయే ఎన్నికలకు వైఎస్ షర్మిల మొత్తం సిద్ధమవుతున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.